యా హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ రాజధాని అమరావతిలో అయితే ఉన్నామండి. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే మన అమరావతిలో నిర్మిస్తున్న ఎన్జిఓ అలాగే గెజిటెడ్ అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ యొక్క బిల్డింగ్ పనులు ఎలా ఉన్నాయి, అసలు ప్రజెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మనకి ఏదైతే మీరు బిల్డింగ్స్ చూస్తున్నారు ఇవన్నీ మనకు ఎన్జిఓకి ఆఫీసర్స్కి సంబంధించిన బిల్డింగ్స్ అండి. ఇవన్నీ కూడా అదొక ఎత్తు అయితే ఇక్కడ షాప్ చూడండి ఎన్ని కట్టుకోవడానికి అయితే వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 15 షాప్స్ అయితే ఉన్నాయండి. ఈ కటింగ్ సంబంధించిన షాప్స్ కానీ అలాగే చిన్న చిన్న వస్తువులకు సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ. అలాగే కొన్ని షాప్స్కి అయితే ఆ కర్రలు కట్టుకొని అయితే రెడీ చేసుకుంటున్నారు. టెంపరీగా అయితే ఇక్కడ షాప్స్ అయితే వేసుకున్నారండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన బేసిక్ నీడ్స్ కోసం అయితే ఇక్కడ షాప్స్ అయితే పెట్టుకున్నారు. సో ఇక్కడ చూడండి అసలు ఈ బిల్డింగ్ చూసినప్పుడు అనిపించింది అంటే ఇంత వర్క్ జరుగుందా ఇక్కడ అని. సో ఎందుకైతే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో 2027 కల్లా కంప్లీట్ అవుతుందని అమరావతి. బేసిక్ ఇవి చూస్తే అర్థం అవుతుంది. నాకు తెలిసి ఈ బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ అనేది ఇంకొక 2 yearsలో కంప్లీట్ అయిపోతుందండి. సో మనకి ఈ ఎన్జిఓకి బిల్డింగ్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండి. ఈ ఎన్జిఓకి బిల్డింగ్ సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం కూడా ఇది 21 టవర్స్ అయితే ఉంటుందండి. బిల్డింగ్స్ మొత్తం అన్నీ కూడా ప్రతి టవర్ కూడా ఎలా ఉంటుందంటే G+12 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది. ఇదంతా కూడా అసలు చూడండి కొన్ని అయితే 12 ఫ్లోర్లు అయిపోయి ఉన్నాయి, కొన్ని అయితే 8-9 ఫ్లోర్ల దగ్గర ఆగున్నాయి. సో ఇప్పుడు ఈ 12 ఫ్లోర్లు ఆగిన దగ్గర వాటరింగ్ వర్క్ కానీ పవర్కి సంబంధించిన వర్క్స్ కానీ అలాగే మనకు ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా లోపల జరుగుతూ ఉన్నాయండి. వర్క్స్ కూడా ఈ షెల్టర్స్ అన్ని కూడా మనకు ఇక్కడ బేసిక్ వర్క్స్ కావాల్సిన ఐటమ్స్ అయితే ఇందులో పెట్టుకోన్నారండి. ఇంపార్టెంట్ ఐటమ్స్ అయితే ఇవన్నీ చూడండి. కింద మొత్తం మనకు ఈ కార్ పార్కింగ్ వీటికైతే వదులున్నారనమాట. ఇదన్నీ కూడా మనకి ఇదేంటంటే మనకు అసెంబ్లీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ అలాగే మనకు ఈ గ్రూప్ డికి సంబంధించిన ఆఫీసర్స్ కానీ ఈ ఎన్జిఓకి అలాగే గెజిటెడ్ సంబంధించిన ఆఫీసర్స్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆర్సీసీ విధానంలో అయితే కడుతున్నారండి. ఇప్పుడే ప్రజెంట్ మనకి ఏంటంటే ఇవి బిల్డింగ్స్ కావాల్సిన ఐటమ్స్ అయితే వస్తున్నాయి. చూడండి అసలు ఎంత వర్క్ జరిగిందో చూడండి. ఇవన్నీ కూడా ఇంకొక 2 yearsలో కంపల్సరీగా కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయినాయి, వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. చూస్తున్నారు కదా, వాటికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు కార్ పార్కింగ్ అండి. అసలు ఈ ఫ్లోర్కి దీనికి అనేది మనకు ఏంటంటే ఈ కట్టడాలకి ఒక్క ఇటుకంటే యూజ్ చేయకుండా కట్టారండి. ఒక్క ఇటుకు కూడా యూజ్ చేయలేదు, ఆ విధంగా అది కట్టారు. మొత్తం కూడా ఆర్సీసీ పద్ధతులు అయితే కట్టడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఎలాంటి విపత్తులు అంటే భూకంపాలు ఇలాంటివి ఏమైనా వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఈ కట్టడాలు అయితే జరుగుతుంది మన అమరావతిలో. అలాగే ఇదే కాదు, సేమ్ మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా సేమ్ అదేనండి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 12 ఫ్లోర్స్ విధానంతో అయితే కడుతున్నారు. దాదాపుగా 21 టవర్లు, ప్రతి టవర్కి 12 ఫ్లోర్లు, ప్రతి ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ అండి. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎన్ని ఫ్లోర్లు ఉండబోతుంది, ఎంతమంది క్రౌడ్ ఉంటారు ఆఫీసర్స్. ఒకవేళ ఇది కంప్లీట్ అయితే, ఇది మాత్రం కంప్లీట్ అయి ఉంటే ఇక్కడ మొత్తం ఒక జనాలతో కిటకిటలాడేదండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీ షాప్స్, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ వచ్చేటివి. అలాగే ఇక ఆఫీసర్స్ సంబంధించిన దాదాపు 4-5 వేల మంది ఉండేటోళ్ళు. మళ్ళీ గ్రూప్ డి బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే గెజిటెడ్కి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు. అలాగే మన పక్కనే మనకు హైకోర్టు ఉంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకు హైకోర్టు కూడా ఉంది. ఎంత వర్క్స్ జరుగున్నాయో చూడండి. ఇవన్నీ కూడా మనకు ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వాలండి. ఇవి చూడండి మొత్తం 5 ఫ్లోర్ల దగ్గర ఆగుంది. ఇక్కడ వచ్చి మనకు 7 ఫ్లోర్ల దగ్గర అయితే ఆగుంది. కొన్ని అయితే 12 ఫ్లోర్లు అయిపోయినాయి. మ్యాక్సిమం 12 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే ఉంటుంది. ఏంటంటే ఈ పవర్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ అలాగే మనకు ఈ వాటర్కి సంబంధించిన వర్క్స్ కానీ పవర్కి సంబంధించిన వర్క్స్ కానీ అలాగే మనకు ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఆగున్నాయి. అవి కంప్లీట్ అయిపోతే మ్యాక్సిమం ఇందులో ఒక 10-15 టవర్స్ అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. పెయింటింగ్ వర్క్స్ అలాగే వేసేస్తే. చూస్తున్నారు కదా, అసలు ఇంత వర్క్ జరిగిందా అనిపిస్తుంది. ఈ వీడియో తీసిన తర్వాత అర్థమవుతుంది ఇంత బిల్డింగ్స్. అసలు దీని పక్కనే మనకు గ్రూప్ డి బిల్డింగ్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను ఇందులో. చూస్తున్నారు కదా ప్రజెంట్ ఎంత వర్క్ జరుగుతుందో. సో ఎదురుగా మనకు అక్కడ కనిపిస్తుంది కదా కలర్స్తో, అదంతా మనకు గ్రూప్ డికి సంబంధించిన బిల్డింగ్స్ అండి. అవన్నీ కూడా 21 టవర్స్ ఉంటాయండి. మొత్తం కూడా మనకు ఎన్జిఓ సంబంధించిన టవర్స్ 21 టవర్స్ ఉంటుంది. ఇదైతే మనకు ఎల్ఎన్టీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఇందులో చూసుకుంటున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 10-15 వరకు 12 ఫ్లోర్లు కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇంకా కొన్ని మాత్రం ఒక 7-8 ఫ్లోర్లు 7 దగ్గర 5 దగ్గర అలా అయితే వర్క్ జరుగుతున్నాయి. అలాగే మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ మనకు గ్రూప్ డికి సంబంధించిన టవర్స్ అండి. అవన్నీ కూడా మనకు ఏంటంటే G+12 విధానంతోనే ఉంటుంది. అలాగే మనకు అక్కడ వచ్చేసి 6 టవర్స్ అయితే ఉంటాయండి. కనిపిస్తున్నాయి కదా, బ్యాక్ 4 ఫ్రంట్ 2, మొత్తం 6 టవర్స్ అయితే ఉంటాయి.
అక్కడికైతే వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ మనకేంటంటే ఆ గ్రూప్ డికి సంబంధించిన టవర్స్ వచ్చేసి షాపూర్జీ పాలంజీ వాళ్ళు అయితే కడుతున్నారండి. ఇది అసలు వాళ్ళే మళ్ళీ ఐకానిక్ టవర్ 1 and 2 కూడా ఇదే కంపెనీ అయితే వర్క్ చేస్తుందండి, షాపూర్జీ పాలంజీ వాళ్ళైతే. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి 4 టవర్స్కి అయితే. ఒక టవర్కి మాత్రమే పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు, రిమైనింగ్ 4 కూడా 5 కూడా అయిపోయి ఉన్నాయి పెయింటింగ్ టవర్స్. చూస్తున్నారు కదా, పెయింటింగ్ వేస్తున్నారు. వీటి కూడా సేమ్ అదే వర్క్ అండి. ఇది మనకి ఇక్కడ షెల్టర్స్ వచ్చేసి షాపూర్జీ పాలంజీ వాళ్ళ కంపెనీ వాళ్ళదండి. అవన్నీ కూడా వాళ్ళకి అక్కడ పనిచేసే కార్మికుల కోసం ఆ షెల్టర్స్ అయితే నిర్మించున్నారు. ఇవన్నీ అసలు ఇవి కూడా సేమ్ అదే వర్క్స్ జరుగుతున్నాయండి. ఇక్కడ పవర్కి సంబంధించిన వర్క్స్, అలాగే పెయింటింగ్ వర్క్స్, అలాగే మనకు లోపల ఫైర్ సేఫ్టీ వర్క్స్, ఇవే వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా చూడండి, అసలు కలర్స్ మొత్తం 5 అయిపోయి ఉంది. ఒకదానికి మాత్రం పెయింటింగ్ వర్క్స్ అవ్వలేదండి, రిమైనింగ్ అంటే కూడా మ్యాక్సిమం అయిపోయి ఉన్నాయి. ఇంకా 20% ఏదైతే కలర్ కానీ, అలాగే ప్లంబింగ్ వర్క్స్ కానీ, అలాగే వాటర్కి సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవి మాత్రం ఆగి ఉన్నాయి. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఈ యొక్క లాస్ట్లో ఉన్న బిల్డింగ్స్ మాత్రమే కొంతవరకు కలర్ వేస్తున్నారు, కొంతవరకు ఆగున్నారనమాట. అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి, వర్క్స్ చేస్తూనే ఉన్నారు. చూడండి జనాలు, అన్ని కంపెనీలు కూడా ఇప్పుడు మ్యాన్ పవర్ అనేది పెంచేస్తారండి. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంకొక 2 yearsలో కంప్లీట్ అయిపోతాయి కంపల్సరీగా. వర్క్స్ కింద ఫాస్ట్గా జరిగితే ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మనకు చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఏంటంటే ఇవన్నీ కంప్లీట్ అవ్వడం వల్ల కూడా గవర్నమెంట్ కూడా ఆదా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ రెంట్లు ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి కదా. అలాగే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా కడితే మనకు దాదాపుగా కోట్లు అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీ సెక్షన్ అయినప్పుడు ఒక్కొక్కరికి 1-2 లక్షలు అవుతుంది కదా ఈజీగా, హోటల్స్కి వీటన్నీ కూడా. అవన్నీ లేకుండా ఇక్కడే మనకు ఫ్లాట్స్ ఇచ్చేస్తే అవన్నీ మనకు సేవ్ అయిపోతుంది కదా. చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకు గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించిన టవర్స్ అండి. ఇది వచ్చేసి దాదాపుగా 15 టవర్స్ అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ అండి, G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అన్ని ఫ్లోర్స్ కూడా ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, అలాగే ఇప్పుడు కట్టే ఈ IASకి సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే మనకు ఈ గెజిటెడ్ NGO, అలాగే మనకు గ్రూప్ డికి ఈ గ్రూప్ డికి సంబంధించిన టవర్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు G+12 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుంది. చూడండి అసలు ఎలా కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం ఆల్మోస్ట్ 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి, అన్ని టవర్స్ కూడా. చూసుకున్నారు కదా, మొత్తం అన్ని టవర్స్ కూడా 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ టవర్స్కి సంబంధించిన వర్క్స్ అయితే సేమ్ మనకు ఈ టవర్స్ కూడా షాపూర్జీ పాలంజీ వాళ్ళు అయితే కడుతున్నారండి. ఇక్కడ ఒక 3 టవర్స్ మాత్రమే 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్ల దగ్గర నుంచి అయితే వర్క్స్ జరుగుతున్నాయి. చూస్తున్నారు కదండి, మనకి ఏంటంటే NGO టవర్స్ వచ్చేసి L&T వాళ్ళు, అలాగే గ్రూప్ డికి, అలాగే మనకు ఈ గెజిటేర్కి సంబంధించిన టవర్స్ వచ్చేసి షాపూర్జీ పాలంజీ వాళ్ళు అయితే కడుతున్నారండి. ప్రజెంట్ అయితే ఇటు పక్క వర్క్ స్టేటస్ అయితే ఇలా ఉంది. ఇటుపక్క 6, ఇటుపక్క సారీ అండి, మొత్తం 12 టవర్స్ ఉన్నాయి. చూసుకోవచ్చండి, మొత్తం ఆల్మోస్ట్ చూసుకుంటే 40 నుంచి 42 టవర్స్ అయితే ఉన్నాయి. ప్రతి టవర్కి G+12 విధానం, ప్రతి ఫ్లోర్కి 4 ఫ్లాట్లు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఆఫీసర్స్ ఉంచేవారు, ఎంతమంది జనాలు ఇక్కడ ఉండేటవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన షాప్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చి ఉంటే ఇక్కడ అసలు మ్యాన్ పవర్ అసలు కితకితలాడే జనాలతో ఆటోమేటిక్గా బాగుండేది. చూడాలి మరి 2027 కల్లా ఎలా ఉంటుంది ఏంటనేది. ఇదే ఇప్పుడు స్టార్ట్ అయిన విధంగా స్టార్ట్ అయితే కంపల్సరీగా 2 yearsలో అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ వాళ్ళు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు. ఇవన్నీ కూడా మధ్యలో మనకు ఆగింది కాబట్టి ఇప్పుడు మొత్తం అయితే రీస్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఉన్న సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకొని ఇంకా అన్నీ రెడీ అయితే చేసుకున్నారండి. ఇంకా చూడాలి ఇంకా ప్రజెంట్ ఇదండి మనకు. సో ఇదండి ప్రజెంట్ మనకు NGO, అలాగే గ్రూప్ డి, అలాగే గెజిటెడ్ యొక్క ఆఫీసర్స్ యొక్క బిల్డింగ్ పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.